సంతార్ గౌతులచ్చన్ గారు, జోహార్ డాక్టర్ సంతార్ గౌతులచ్చన్ గారు, జోహార్ డాక్టర్ సంతార్ గౌతులచ్చన్ గారు, జోహార్ డాక్టర్ సంతార్ గౌతులచ్చన్ గారు. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీ, జోహార్. జోహార్ జోహార్. జోహార్ 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 జోహార్. సంతార్ గౌతులచ్చన్ గారి వర్ధంతి కార్యక్రమానికి గౌతులచ్చన్ గారి ఆశయం ఆధ్వర్యంలో పెద్దవాడు నాగరాజు గారు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం లాగానే వర్ధంతి కానీ జయంతి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అఖిల పక్షం చదవటం మంచి సంతోషం. గౌతులచ్చన్ గారి గురించి చెప్పాలంటే మాకు ఆయన పేరు వింటమే కానీ మేము అంతగా పరిచయం లేదు. కాకపోతే జనతాదళ్ ప్రభుత్వంలో కానీ చంద్రశేఖర్ గారితో కలిసి శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి రైతు నాయకుడిగా పేరు తెచ్చుకుని చరణ్ సింగ్ గారి మన్ననలు పొంది రైతులకి న్యాయము, అలాగే కార్మికుల సంఘాలకు కూడా అనేక సంఘాలకి మేలు చేసిన నేత ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ అవకాశం ఇచ్చిన అన్ని పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎక్కడ శ్యామలయ్య గారిని మాట్లాడాలి. ఈరోజు సర్దార్ గౌతులచ్చన్ గారి జయంతి కార్యక్రమం విడనపట్నంలో మరి సర్దార్ గౌతులచ్చన్ గారి సాధన కమిటీ నర్సీపట్నం ఆధ్వర్యంలో మరి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మరి నాగరాజు గారు నుండి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసిన వాళ్ళకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అఖిలపక్ష నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి ఏదైతే ఉద్యమం చేశారో ఆ ఉద్యమం యొక్క ఫలాలు పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందాలనే ఉద్దేశంతో ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పేద ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, ప్రత్యేకించి బడుగు వర్గాల వారి కోసం మళ్ళీ ఉద్యమం చేసి మీటింగ్లు పెట్టుకుంటూ మరి ఈ రోజున మనం అందరం కూడా ఈ రోజున రాజకీయంగా మరి అనేక పదవుల్లో ఉన్నామంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి చేసినటువంటి పోరాట ఫలితంగానే చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దానిలో భాగంగానే మరి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఒక గుర్తింపు రాజకీయంగా కూడా వచ్చిందంటే అది ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత ఆయన యొక్క ఆశయాలను ఇంటికి పుచ్చుకుని రామారావు గారు బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. అదే బాటలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల వారికి ప్రత్యేకంగా మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఆయన బడుగు వర్గాల కోసం పోరాడారో ఆయన చేసినటువంటి త్యాగాలకి ప్రతిఫలంగా మేము ఎప్పుడు కూడా మరి అనేక పదవుల్లో ఏ పదవుల్లో ఉన్నప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాడతామని చెప్పి వారికి మేలు జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి
మరి తెలియజేస్తూ వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని కోరుకుంటూ జనసేన పార్టీ నాయకులు చరణపట్నంలో సర్దార్ లక్ష్మణ్ గారి వర్ధంతి కార్యక్రమాలు విజయవాడ నాగరాజు గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్ సెంటర్లోని గాంధీ విగ్రహం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ లక్ష్మణ్ గారి వర్ధంతి కార్యక్రమానికి అఖిలపక్ష ఇచ్చినటువంటి అన్ని పార్టీ నాయకులకి మరియు గౌడ సంఘ నాయకులకి కూడా నా కృతజ్ఞతలు. ఈ లక్ష్మణ్ గారి వర్ధంతి కొన్ని సంవత్సరాలుగా విజయవాడ నాగరాజు గారి ఆధ్వర్యం జరుగుతుంది. అలాగే ఈ ఆశయ సాధన కమిటీలో ధ్యేయంగా లక్ష్మణ్ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని విజయవాడ నాగరాజు గారు ఎంతో కృషి చేస్తున్నారు. వచ్చే సంవత్సరాల కన్నా ఈ వర్ధంతి లక్ష్మణ్ గారి విగ్రహంతో జరగాలని కోరుకుంటూ జై జనసేన జై వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజున సర్దార్ లక్ష్మణ గారి జయంతి సందర్భంగా సర్దార్ లక్ష్మణ గారి ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు కృషి చేసినటువంటి అఖిలపక్ష నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక సంఘ సంస్కర్తగా లక్ష్మణ గారు ఇప్పటికీ కూడా చిరస్థాయిగా మిగిలిపోయే వ్యక్తి. అటువంటి మహనీయుడిని నివాళులర్పించడం తెలుగువారికి మనందరికీ కూడా కనీస బాధ్యత. ఆయన అంటరానితనం నిర్మూలించడం కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే అధ్యయనులకు ఆలయ ప్రవేశం కల్పించడం కోసం కూడా కృషి చేశారు. ఇక రైతు పక్షపాతిగా రైతు ఉద్యమాల్లో ఎంతగా పాల్గొన్నారో లోకమంతా తెలిసి వచ్చారు. అటువంటి మహనీయుని ఆశయాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనం ఆయన ఆశయాలను అనుసరిస్తూ ఆశయాలు ముందుకు తీసుకెళ్తూనే ఆయనకి నిజంగా మనం అర్పించే ఘన నివాళి అని చెప్పి ఈ అవకాశం ధన్యవాదాలు. ముఖ్యం నాయకులు లక్ష్మణ గారు ఈరోజు లక్ష్మణ్ గారు ఎందుకు స్మరించాలి, ఆయన ఏంటి అనేది మనకి ముఖ్యంగా తెలియాల్సిన అవసరం. ఆయన కమ్యూనిస్ట్ కాకపోయి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ అయినా కమ్యూనిస్ట్ పార్టీల అనుసరిస్తున్నటువంటి విధానం లాగానే అది కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీ చేసే విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ సమస్య కానివ్వండి, వ్యవసాయ కార్మికుల సమస్య కానివ్వండి, ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే అక్కడ కంపల్సరీగా ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి అనేది అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వటం అనేది జరిగింది. అది చేయని సందర్భంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి ఆయన కృషి కొంత మేరకు ఉండేది. ఆ రోజున ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నారు, ఈ ఉద్యమం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి అనే ప్రభుత్వాలు ఆలోచించి ఈ రోజు ఆ పరిస్థితులు లేవు, మీరు చేసుకోండి మేము చేసే పనులు మాత్రం మేము చేస్తాము అనేటువంటి పరిస్థితి. ఆయన స్వాతంత్ర పోరాటంలో ఆయన నుండి పోరాటంలో పాల్గొనడమే కాదు, గీత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన అనేక ఉద్యమాల్లో ఆ సమస్యల పరిష్కారం చేయడంలో కానీ, సహకార సంఘాలు ఏర్పాటు చేయడంలో కానీ, సహకార సంఘంలో ఉన్నటువంటి సభ్యులకి డివిడెండల్ రూపంలో లాభాలు వచ్చే విధంగా కానీ, వాళ్ళకి తాటి పనులు రద్దు చేయించే దాంట్లో కానీ చాలా సమస్యల్లో ఆయన ముందుండి చేసేటువంటి వ్యక్తికి నిజంగా మనం నివాళులు అర్పిస్తామంటే ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడతామని చెప్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం ధన్యవాదాలు.
ఈరోజు సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతి కార్యక్రమానికి చేసి ఆయనకి ఘన నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా అసలు సర్దార్ గౌతులచ్చన్న గారిని మనం ఎందుకు స్మరించాలి, ఆయన్ని మనం ఎప్పుడో జయంతి కార్యక్రమాలు కానీ ఈరోజు వర్ధంతి కార్యక్రమాలు కానీ ఎందుకు మనం స్మరించుకోవడం జరుగుతుంది అన్నది పెద్దలందరూ కూడా తెలియజేశారు. ఏదైతే బడుగు బలహీన వర్గాల నుంచి ఆయన వచ్చి స్వతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాలు, స్వతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమం కానివ్వండి, అలాగే విదేశీ వస్తువు బహిష్కరణ కానివ్వండి, అలా ఎన్నో ఉద్యమాల్లో ఆయన పోరాటం చేసి జైలు జీవితం కూడా గడిపి స్వతంత్ర తదనంతరం కూడా ఈ బడుగు బలహీన వర్గాల్లో ఇంకా చైతన్యం నేను తీసుకురావాలి, వీళ్ళకి న్యాయం చేయాలని ఒక రాజకీయ పార్టీ వేదికగా కూడా ఉంటూ కూడా ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలో 3వ ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏదన్నా ఒక సమస్య ఉంటే దాని పోరాటం కోసం ఆ రోజు ఉన్నటువంటి పార్టీని కూడా విభేదించి మనస్తత్వం గల వ్యక్తి. అలా ఆయన చేసినటువంటి ఉద్యమాలు పేద బడుగు బలహీన వర్గాలకి ఎంతగానో ఉపయోగపడినాయి. కాబట్టి ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్తే ఇంకా మనం ముందుకి ఈ బీసీ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుందన్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అలాగే విగ్రహం పెట్టే దాంట్లో మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అతి త్వరలోనే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి వర్ధంతి కార్యక్రమాన్ని పెడనపట్నంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సర్దార్ గౌతులచ్చన్న గారికి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సిపిఎం నాయకులు కంచర్ల నరసింహారావు గారికి, అలాగే సిపిఐ నాయకులు రామసుందరరావు గారికి, అలాగే వైసీపీ నాయకులు పిచ్చికి సతీష్ గారికి, అలాగే జనసేన నాయకులు జయకృష్ణ గారికి, అలాగే జనార్దన్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ చోడవరపు అప్పారావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి ఆశయ సాధన కమిటీ సభ్యులు, బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసినటువంటి సేవలు కొనియాడుతూ స్మరించుకుంటూ ఈ యొక్క ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు కట్టా హేమసుందరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌతులచ్చన్న గారి నిజంగా నివాళులు అర్పించడంటే ఎంతో భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనతో మాకున్న కొద్దిపాటి పరిస్థితి, ఆయనతో కలిసి నేను తిరిగాను. అదేవిధంగా మరి జగన్కి ఆయనకి ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా మనం నెమరు పెట్టుకునేందుకు ఈనాడు మనం ఇంకా ఇక్కడ ఒకటిగా కావడం జరిగింది. ముందుగా అఖిలపక్ష నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ గౌతులచ్చన్న గారి పేద ప్రజల కోసం శ్రామిక ఉద్యమాన్ని నిలిపినటువంటి ఒక గొప్ప వ్యక్తి. గీత కార్మిక సంఘానికి నాయకుడిగా ఉంటూ అదేవిధంగా రైస్ అండ్ ఆయిల్ మిల్ వర్కర్స్ యూనియన్ దానికి కూడా ఆయన నాయకుడిగా ఉండేవారు.
నగరంలో 32 రైస్ మిల్లు ఉండేది. ఆ రోజు మరి బంగ్లా స్కూల్లో సమావేశం వేస్తే దాని ఏడై గారి అధ్యక్షుడితో సమావేశం వేస్తే దానికి గౌతలక్ష్మి గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా మనకి నారాయణరావు గారి దగ్గరికి కానీ పుణ్య సుబ్బారావు గారి దగ్గరికి కానీ భద్రతలో వెళ్ళాలంటే ఏడై గారిని అనుభవిస్తూ ఆ విధంగా ఏంటంటే ఆయనతో కలిసి చేసేటువంటి అవకాశం ఏర్పడింది. ఈ రుణముక్కలు మాట్లాడేందుకు అవకాశం కల్పించేటువంటి ఈ నిర్మాణ కమిటీ ముఖ్య నాయకులు నాగరాజు గారికి అదేవిధంగా సచివాలయం కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణంలో గౌతలక్ష్మ గారి ఆశయ కమిటీ ఆధ్వర్యంలో పెదవాడ నాగరాజు గారు ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం లాగానే వర్ధంతి కానీ జయంతి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి అఖిలపక్షం చేయడం మరి సంతోషం. గౌతలక్ష్మ గారి గురించి చెప్పాలంటే మాకు ఆయన పేరు వెంటనే కానీ మేము అంతగా పరిచయం లేదు. కాకపోతే జనతాదళ ప్రభుత్వంలో కానీ చరణ్ సింగ్ గారితో కలిసి శ్రీకాకుళం నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి రైతు నాయకుడిగా పేరు తెచ్చుకుని చరణ్ సింగ్ గారి మన్ననలు పొంది రైతులకు న్యాయం, అలాగే కార్మికుల సంఘాలకు కూడా అనేక సంఘాలకి మేలు చేసిన నేత ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ అవకాశం ఇచ్చిన అన్ని పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య గారిని మాట్లాడవచ్చు. ఈరోజు సర్దార్ గౌతలక్ష్మి గారి జయంతి కార్యక్రమం పట్టణంలో సర్దార్ గౌతలక్ష్మి గారి సాధన కమిటీ అఖిలపక్షం ఆధ్వర్యంలో మరి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి నాగరాజు గారు నుండి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అఖిలపక్ష నాయకులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ, మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి ఏదైతే ఉద్యమం చేశాడో ఆ ఉద్యమం యొక్క ఫలాలు పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి అందాలనే ఉద్దేశంతో ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పేద ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, ప్రత్యేకించి బడుగు వర్గాల వారి కోసం మళ్ళీ ఉద్యమం చేసి మీటింగ్లు పెట్టుకుంటూ మరి ఈ రోజున మనం అందరం కూడా ఈ రోజున రాజకీయంగా మరి అనేక పదవుల్లో ఉన్నామంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి చేసినటువంటి పోరాట ఫలితంగానే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, దానిలో భాగంగానే మరి తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి ఒక గుర్తింపు రాజకీయంగా కూడా వచ్చిందంటే అది ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత ఆయన యొక్క ఆశయాలను కూర్చుని రామారావు గారు బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. అదే బాటలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా బడుగు బలహీన వర్గాల వారికి ప్రత్యేకంగా మరి అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఆయన బడుగు వర్గాల కోసం పోరాడారో ఆయన చేసినటువంటి త్యాగాలకి ప్రతిఫలంగా మేము ఎప్పుడు కూడా మరి అనేక పదవుల్లో ఏ పదవుల్లో ఉన్నప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాడతామని చెప్పి, వారికి మేలు జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అది వారికి ఆత్మకు కూడా శాంతి కలగాలని కోరుకుంటూ జనసేన పార్టీ నాయకులు పట్టణంలో సర్దార్ గౌతలక్ష్మి గారి వర్ధంతి కార్యక్రమాలు పెదవాడ నాగరాజు గారి అధ్యక్షతన అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బస్టాండ్ సెంటర్లోని గాంధీ విగ్రహం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గౌతలక్ష్మి గారి వర్ధంతి కార్యక్రమానికి అఖిలపక్షం తరఫున చేసినటువంటి అన్ని పార్టీ నాయకులకి మరియు గౌడ సంఘం నాయకులకి కూడా నా కృతజ్ఞతలు. ఈ గౌతలక్ష్మి గారి వర్ధంతి కొన్ని సంవత్సరాలుగా పెదవాడ నాగరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే ఈ ఆశయ సాధన కమిటీలో ధ్యేయంగా గౌతలక్ష్మి గారి విగ్రహం ఏర్పాటు చేయాలని పెదవాడ నాగరాజు గారు ఎంతో కృషి చేస్తున్నారు. వచ్చే సంవత్సరాల కన్నా ఈ వర్ధంతి గౌతలక్ష్మి గారి విగ్రహంతో జరగాలని కోరుకుంటూ పార్టీ సర్దార్
గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా డాక్టర్ గౌతు లచ్చన్న గారి ఆశయ సాధనా కమిటీ ఆధ్వర్యంలో ప్రజానాథ్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలకు విచ్చేసినటువంటి అఖిలపక్ష నాయకులు కూడా నమస్కారం చేసుకుంటాం. ఒక స్వాతంత్ర సమరయోధుడిగా, ఒక రాజకీయవేత్తగా, ఒక సంఘ గౌతు లచ్చన్న గారు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా మిగిలిపోయే వ్యక్తి. అటువంటి మహనీయుడిని నివాళులర్పించడం తెలుగువారికి అందరికీ కూడా కనీస బాధ్యత. ఆయన అంటరానితనం నిర్మూలించడం కోసం ఎంతగానో కృషి చేశారు. అలాగే అత్యంత ఆలయ ప్రయోజనం కల్పించడం కోసం కూడా కృషి చేశారు. ఇక రైతు రుణాల్లో ఎంతగా పాల్గొన్నారు. మహనీయుని ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి ఆయనకి నిజంగా కన్నా నివారించారు.